నెల రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలను వణికించిన బర్డ్ ఫ్లూ మరోసారి విజృంభిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కోళ్ల ఫామ్ అధికంగా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ మరోసారి తిరగబడుతుంది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది కోళ్లు మృతి చెందగా అప్రమత్తమైన అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. వెంటనే చనిపోయిన కోళ్లను భారీ గోతిని తవ్వి అందులో పూడ్చిపెట్టి ఆ ప్రాంతం మొత్తం శానిటైజ్ చేశారు. ఈ ఘటన చోటు చేసుకున్న కొద్ది రోజులకే మరోసారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోళ్లపై బర్డ్ ఫ్లూ పంజా విసిరింది. గుండ్రాంపల్లి, దోతిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు గుండ్రాంపల్లి, దోతిగూడెం పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించారు. దాదాపు 2 లక్షల కోళ్లను తొలగిస్తూ బయోసేఫ్టీ చర్యలను తీసుకుంటున్నారు. కాగా నెల రోజుల క్రితం ఇలానే బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించగా చికెన్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. దీని కారణంగా ప్రజలు చికెన్, ఎగ్స్ తినడమే మానేశారు. దీంతో కోళ్ల ఫామ్ యాజమాన్యాలు తమ మనుగడను కాపాడుకోవడానికి చికెన్ తింటే ఎటువంటి సమస్యలు రావని, బర్డ్ ఫ్లూ లేదని చెబుతూ పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ఉచితంగా చికెన్ వంటకాలు ప్రజలకు అందజేశారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా తెలంగాణ, ఏపీలో చికెన్ ధరలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసింది. తాజాగా మరోసారి బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో వ్యాపారులు, కోళ్ల ఫామ్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, 2 తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేస్తుందని చెప్పవచ్చు. గత నెల రోజులుగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి లక్షలాదిగా కోళ్లు మృతి చెందుతుండడంతో ఇటు పౌల్ట్రీకి సంబంధించినటువంటి యజమానులు నష్టాల బారిన పడుతున్నారు. ఇటు జనాలు కూడా ఈ చికెన్ విషయంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో ఇటు చికెన్ తినేది కూడా తక్కువ చేయడంతో ఇటు ఎగ్స్ పైన కూడా అమ్మకాల పైన కూడా ప్రభావం పడడంతో ఇటు వ్యాపారులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొదటగా ఏపీలో ఈ బర్డ్ ఫ్లూ సంబంధించినటువంటి వ్యాధి సోకిన దానికి సంబంధించి ముందుగా నిర్ధారించడం జరిగింది. తర్వాత తెలంగాణలో నల్గొండ జిల్లాకు సంబంధించి చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫారాల్లో ఈ బర్డ్ ఫ్లూకు సంబంధించి కోళ్లు సోకినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. తర్వాత ఇదే జిల్లాకు సంబంధించి కూడా రీసెంట్ గా 2 రోజుల క్రితం కూడా ఇక్కడ దాదాపుగా 2 లక్షల కోళ్ల వరకు కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో అక్కడికి వెళ్ళినటువంటి ఏదైతే వెటర్నరీ డాక్టర్లు కూడా బర్డ్ ఫ్లూ సోకినట్టుగా కూడా నిర్ధారించడం జరిగింది. దానికి సంబంధించి ఆ కోళ్లను, మృతి చెందినటువంటి కోళ్లను కూడా పాతి పెట్టడం జరిగింది. అయితే బర్డ్ ఫ్లూకు సంబంధించి ఇంకా అలాగే విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా గానీ వ్యాధి మాత్రం అలాగే వ్యాప్తి చెందుతుండడంతో ఇటు పౌల్ట్రీ ఫారాలకు సంబంధించి మాత్రం అయితే యజమానులు అయితే తీవ్ర నష్టాల పాలవుతున్న ఘటనలు అయితే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇది ఎక్కువ ప్రభావం చూపుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇటు చౌటుప్పల్తో పాటు నకరికల్ నియోజకవర్గంలో సంబంధించి కూడా కొండకిందిగూడెంలో కూడా దాదాపుగా 20,000 కోళ్ల వరకు కూడా ఈ బర్డ్ ఫ్లూ కారణంగానే మృతి చెందినట్టుగా కూడా అధికారులు నిర్ధారించడం జరిగింది. అయితే ఈ బర్డ్ ఫ్లూ సోకినటువంటి ఏవైతే పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయో వాటికి సంబంధించి రెడ్ జోన్ గా ప్రకటిస్తూ అక్కడ వ్యాధి వ్యాప్తి చెందకుండా కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నప్పటికీ ఈ బర్డ్ ఫ్లూ కలకలం మాత్రం అలాగే కొనసాగుతుండడంతో ఇటు చికెన్ తినేందుకు కూడా జనాలు భయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే చికెన్ ఏజెన్సీలకు సంబంధించి కూడా జనాలకు ఉన్నటువంటి భయాన్ని పోగొట్టేందుకు కూడా ఫ్రీ చికెన్ పేరుతోటి కూడా చాలా చోట్ల కూడా ఫ్రీగా చికెన్ అందజేసిన పరిస్థితి ఉంది. ఇటు గుడ్లను కూడా అందజేసినప్పటికీ ఈ బర్డ్ ఫ్లూ కారణంగా మళ్ళీ చికెన్ రేట్లు మాత్రం పడిపోయినప్పటికీ కొద్ది రోజులుగా ఈ చికెన్ రేట్లు అయితే మళ్ళీ 170 స్థాయికి చేరుకోవడం జరిగింది. కానీ మళ్ళీ నిన్నటి నుంచి కూడా ఈ బర్డ్ ఫ్లూ తోటి 2 లక్షల కోళ్లు ఈ దోతిగూడెం అయితే చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి దోతిగూడానికి సంబంధించి కూడా గుండ్రాంపల్లి ఈ 2 ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో దాదాపుగా ఈ 2 ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. దాదాపు 2 లక్షల కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోవడంతో వాటిని పాతి పెట్టడం జరిగింది. అక్కడ
దాదాపుగా ఆ సరౌండింగ్ ప్రాంతాలన్నీ కూడా వ్యాధి వ్యాప్తి చెందకుండా కూడా ఈ వెటర్నరీ వైద్యాధికారులు అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఈ బర్డ్ ఫ్లూ గత నెల రోజులుగా కలకలం సృష్టిస్తూ అలాగే కొనసాగుతుండటంతో జనాలు కూడా చికెన్ తినేందుకు మాత్రం జంకుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. వైశాఖ.